ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అక్రమార్కులకు కల్పతరుగా మారింది. కొన్నాళ్లుగా వైటీపీ ప్లాంట్లో విలువైన సామాగ్రి మాయమవుతుంది. అధికారులు, సిబ్బంది సహకారంతోనే కోట్లు విలువ చేసే ప్లాంట్ సామాగ్రి పక్కదారి పడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాల నిఘా ఉన్న దర్జాగా సొత్తు చోరీ కావడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. నల్గొండ జిల్లా దామచర్ల మండలం వీర్లపాలెం వద్ద 4000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో సుమారు 40,000 కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 2015లో శంకుస్థాపన అయింది. నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థ BHELకు అప్పగించగా జెన్కో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 800 మెగావాట్ల సామర్థ్యంతో 5 ప్లాంట్లు నిర్మిస్తున్నారు. దీనికి గాను అత్యంత విలువైన ఐరన్, అల్యూమినియం, రాగి తదితర సామాగ్రి వేల టన్నులు నిర్మాణంలో వినియోగిస్తున్నారు. ఇక ఆ సామాగ్రిని ప్లాంట్ సమీపంలో పెద్ద ఎత్తున నిల్వ చేశారు. సామాగ్రి భద్రత కోసం వాచ్ టవర్లు ఏర్పాటు చేయగా గతంలో స్థానిక పోలీసుల పర్యవేక్షణ కొనసాగేది. గత ఏడాది SF బృందాలకు రక్షణ బాధ్యతలు అప్పగించారు. పర్యవేక్షణ చేసేందుకు ఒక DSP, 2 CI స్థాయి అధికారులు, 40 మంది సిబ్బందిని వినియోగిస్తున్నప్పటికీ ప్లాంట్లో కొందరు సిబ్బంది సహకారంతో కొందరు ముఠాగా ఏర్పడి విలువైన సామాగ్రిని పక్కదారి పట్టిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. గత మే నెలలో అక్రమంగా విలువైన అల్యూమినియం, బ్రాస్, GI బండిల్స్ తరలిస్తున్న 2 వాహనాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ కేసుకు సంబంధించి 11 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు. దాదాపు 6.05 కోట్ల విలువైన సామగ్రిని పక్కదారి పట్టించినట్లు BHEL సంస్థ ప్రతినిధులు వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల నుంచి 1.49 కోట్ల విలువైన నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా 3 రోజుల క్రితం తిరిగి ఓ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న అల్యూమినియం కాపర్ షీట్ను మిర్యాలగూడ పట్టణం ప్రకాష్ నగర్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా దొంగల ముఠా వ్యవహారం బయటపడడంతో దామచర్ల, మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద 26 లక్షల నగదు, 2 క్యాంపర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 2 డేస్ బ్యాక్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి ఒక ఆటో దొరికింది. ఆ ఆటోలో స్క్రాప్ సామాన్లు, కాపర్కి సంబంధించిన స్క్రాప్ సామాన్లు అనుమానాస్పదంగా ఉంటే మనం ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు YTPS యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నుంచి తీసుకొని వస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం అక్కడ వెరిఫై చేస్తే కూడా స్టోలెన్ గూడ్స్ అలాగా మనకి తెలిసింది. మనం ఎంక్వైరీ చేస్తే దీనికి మేకల సీను సన్ ఆఫ్ సదయ అతను వాడపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల విలేజర్స్ని డైలీ BHELకి సంబంధించిన ఒక డంప్ యార్డ్ ఉంటుంది, అక్కడ నుంచి ఉన్న కాపర్ వైర్ అనేది దొంగతనం చేసిన తర్వాత ముందు ఉన్న ఒక షాప్ పెండం ఓన్ బై పెండం భాస్కర్, ఆ షాప్లో డంప్ చేయడం జరుగుతుంది. అక్కడ అయిన తర్వాత డంప్ చేసిన తర్వాత మళ్ళీ A7 బత్తుల జానకిరాము అదంతా ఆ బెల్ట్ షాప్ నుంచి సామాన్లు కలెక్ట్ చేసుకొని మేకల సీనుకి ఇస్తారు. మేకల సీను ఇదంతా కూడా మళ్ళీ హైదరాబాద్లో కన్సర్న్డ్ షాప్స్కి అమ్మడం జరుగుతున్నది. ఇలాంటి సందర్భంలో గతంలో కూడా దాంట్లో ఉన్నటువంటి స్క్రాప్ ఏదైతే వేస్టేజ్ ఉంటుందో దాన్ని కొంతమంది మధ్యవర్తులు కొంతమంది దాన్ని దొంగిలించినటువంటి పరిస్థితి ఉంది. దానిపైన అక్కడ స్థానికంగా కొంతమంది పట్టుబడినటువంటి పరిస్థితులలో అధికారులు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు. ఇలాంటి కాలక్రమంలో వాళ్ళపైన చర్యలు తీసుకొని రికవరీ చేసే పరిస్థితి కూడా కనపడుతున్నటువంటి సందర్భంలో మళ్ళా అది ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజున చూడడానికి మళ్ళా కొత్తగా కొంతమంది దళారులు ఆ విధంగానే అందులో ఉండి ఈ విధంగా ఉన్నటువంటి స్క్రాప్ని మళ్ళా బయటికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ పట్టుబడినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, హై సెక్యూరిటీ మొత్తం ఏం చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలలో ఒక ఆందోళన కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆ యొక్క పవర్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఏదైతే స్క్రాప్ ని బయటకు తరలిస్తూ దాన్ని అక్రమంగా
అమ్మకానికి చేపడుతున్నారో అలాంటి వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకొని ఉంటే ఇక ఈ అక్రమ దందాలో పాలు పంచుకున్న అధికారులు చోటామోటా లీడర్ల పాత్ర వెలుగులోకి రావాల్సి ఉంది. కాగా పోలీసులు ఆ వైపు దృష్టి సారించి నిజానిజాలు వెల్లడిస్తారో లేక రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గుతారోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. వరుస చోరీలతో వైటీపీ ప్రతిష్ట మసకబారుతున్న నేపథ్యంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తు లక్ష్మారెడ్డి ప్లాంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని విద్యుత్ ఉత్పాదనపై దృష్టి సారిస్తుంటే అక్రమార్కులు మాత్రం విలువైన సామాగ్రిపై కన్నేశారు. ఇప్పటికైనా వరుస చోరీలకు చెక్ పెట్టి అసలు సూత్రధారులు పాత్రధారులపై పోలీసులు ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు స్థానికులు.